హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ కమ్మనైన కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? కొబ్బరి అన్నం అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి. తెలియకపోతే ఈ వీడియోని చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అందరి దగ్గర ఫుల్ మార్క్స్ కొట్టేవచ్చండి. అందరూ మీకు ఫిదా అయిపోతారు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? రండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు తీసుకున్నానండి. ఒక 10 యాలకులు, 10 లవంగ మొగ్గలు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇలాగా కొబ్బరి ఉంటుంది కదా, మనం 2 కొబ్బరికాయలు అంటే కేజీ రైస్కి 2 కొబ్బరికాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఇప్పుడు కొబ్బరి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టిందంతా వేసుకొని ఇలాగ కొద్దిగా మిక్సీ ఇలాగ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చేతితోటే మనం ఏమైనా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇలాగ కొబ్బరి పాలు అన్నది ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలండి. స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ పిట్ అన్నది పిప్ అన్నది సపరేట్ అయిపోతుంది కదా. సపరేట్ అయిపోయిన తర్వాత మనకి కావాల్సిన కొబ్బరి పాలు అయితే తీసేసుకుందాము. అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ లోటా రైస్ అయితే తీసుకున్నాను. ఈ లోటా రైస్కి 2 లోటాలు కొబ్బరి పాలు వేసుకోవాలండి. మనం బిర్యానీకి ఎలా కొలతలుగా తీసుకుంటామో సేమ్ అలాగేనండి. ఇది ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా ఒక లోటా బియ్యానికి 2 లోటాలు కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి. మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత బియ్యం ఒక లోటా బియ్యం తీసుకున్నాను కదా, ఇది కడిగి పక్కన పెట్టుకుందాము. ఒకసారి కడుక్కొని పక్కన పెట్టుకుందాం. అంటే ఎక్కువసేపు పెట్టుకో అవసరం లేదండి. చూడండి, ఇలాగ నేను కొబ్బరి పాలలోని నేను ఏవైతే మసాలాలు తీసుకున్నానో ఇవి వేసేద్దాము. వేసిన తర్వాత కొద్దిగా 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇలాగ ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను. పసుపు ఈ కొబ్బరి అన్నంలోని అసలు స్పెషల్ టేస్ట్ అండి. మనం బిర్యానీలోని కూడా నేను ఫుడ్ కలర్ బదులు వేస్తున్నాను కదా, కానీ ఇందులో కొబ్బరి అన్నంలో ఇలాగ కొబ్బరి పాలలో వేస్తే పసుపు అన్నది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. సరిపోకపోతే వేసుకుందాం. ముందుగానే ఎక్కువ ఉప్పు వేయొద్దు. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇలాగా హై ఫ్లేమ్లో మరగనిద్దాం. ఆ పాలు మరిగే లోపల మనం బియ్యం తీసుకున్నాం కదా, ఆ బియ్యం ఒక్కసారి కడిగి పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే ఈ కొబ్బరి పాలు మరిగే లోపల మాత్రమే ఇలాగ బియ్యం కడిగి పక్కన పెట్టుకుందాం. ముందుగా నానబెట్టిన అవసరం లేదండి బియ్యము. చూడండి, ఇలాగ చక్కగా మరుగుతుంది కదా, ఒక 5 మినిట్స్లో ఇలాగ చక్కగా మరిగిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనం పక్కనే ఉండి చూసుకోవాలండి. ఎందుకంటే పొంగు వచ్చేసి పాలన్నీ పొంగిపోతాయి కదా, దగ్గర ఉండి చక్కగా మరగనిచ్చుకోవాలి. ఉప్పు సరిపోలేదండి. ఇదే టైంలో మనం ఉప్పు సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. నేను ఇప్పుడు సిమ్లో పెట్టానండి. హై ఫ్లేమ్లోని బియ్యం అన్నది వేయకూడదు. ఎందుకంటే బాగా మరుగుతున్నప్పుడు మనం బియ్యం వేసామంటే మొత్తం పొంగిపోతాయి కదండి, చేతి మీదకి కూడా వచ్చేస్తాయి. మనకి ఆవిరి అన్నది చేతికి కూడా వస్తుంది కదా. అందుకని చక్కగా బియ్యం వేసేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టేద్దాము. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ చక్కగా మగ్గనిచ్చేద్దాం. మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అనేది మగ్గిపోయిన తర్వాత చూడండి, ఇలాగా వాటర్ వేసిన తర్వాత మాత్రమే ఆయిల్ వేయాలండి. నేను ఇలాగ ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ ఎందుకు వేయాలంటే ఇలాగ బియ్యం అన్నది వేసిన తర్వాత ఆయిల్ వేయాలి. చక్కగా బియ్యము అంటుకోకుండా మనకి పొడిలాడుతూ కొబ్బరి అన్నం అన్నది ప్రిపేర్ అయిపోతుందండి. ముందుగా కొబ్బరి పాలు మరుగుతున్నప్పుడు ఆయిల్ వేయకూడదండి. పాలు అన్నది విరిగిపోతాయి. అంటే కొబ్బరి పాలు అయినా సరే అది విరిగినట్టుగా అయిపోతుందండి. అందు గురించి మనం బియ్యం వేసిన తర్వాత కొబ్బరి పాలలోని ఇలాగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత చూడండి, చక్కగా మగ్గిపోతుంది కదా, రైస్ అన్నది మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత చూడండి, వాటర్ అంతా చక్కగా మగ్గిపోయే వరకు ఒకసారి ఇలా కలుపుకుందాం. మధ్యలో ఇలా కలుపుకోండి. ఒకసారి కలిపితే సరిపోతుంది. కలిపిన తర్వాత మూత పెట్టుకుందామండి. హై ఫ్లేమ్లోనే ఇలాగా 5 మినిట్స్ ఇంకొంచెం మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మనకి వాటర్ అన్నది పూర్తిగా మగ్గిపోతుందండి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. మనం ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడ కూడా
మనకి అడుగు పట్టదు, అడుగు మాడదనమాట. మాడిపోవడం కానీ రైస్ కూడా మనకి విరిగిపోవడం అలాంటిది అయితే ఉండదు. చక్కగా పొడి పొడిలాడుతూ పదునుగా చక్కగా వస్తుందండి. మేమైతే ఇలాగా ప్రిపేర్ చేసుకుంటామండి. మీకు కూడా ఈ కొబ్బరి అన్నం అంటే ఏమిటో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో అందరికీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. మీరు చాలా టేస్టీగా ప్రిపేర్ చేశారని మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. చూడండి, మా అమ్మగారి ఫేవరెట్ రెసిపీ అండి. నేను మా అమ్మగారికి వచ్చిన వెంటనే నేను ఈ కొబ్బరి రైస్ అన్నది నేను ప్రిపేర్ చేసి పెడతానండి. చాలా ఇష్టపడి తింటారు. మా అమ్మగారి దగ్గర ఫుల్ మార్కులు కొట్టేస్తానండి నేను. ఈ కొబ్బరి అన్నం మా అమ్మగారికి పెట్టి మా అమ్మగారు చాలా ఇష్టపడి తింటారు. మా అమ్మగారి ఫేవరెట్ ఫుడ్ అండి. మా అమ్మగారికి మాత్రమే కాదు, మా ఇంట్లో అందరికీ ఇష్టము. మా పిల్లలతో సహా చాలా ఇష్టమండి. ఈ కొబ్బరి అన్నానికి నాన్ వెజ్ ఉండనవసరం లేదండి. నాన్ వెజ్ కర్రీ ఉండనవసరం లేదు. చక్కగా వెజిటేబుల్ అంటే బంగాళదుంప, జీడిపప్పు, అది బంగాళదుంప వంకాయ, బంగాళదుంప జీడిపప్పు ఇలా వండుకుంటాం కదా మనం. వెజిటేబుల్ కర్రీ ఏదైనా సరే బాగుంటుంది. ఈవెన్ కర్రీ లేకపోయినా సరే ఉత్తి రైస్ కూడా పిల్లలు తినడానికి ఇష్టపడతారు. అంటే ఘాటుగా ఉండదు, పిల్లలు కూడా ఈజీగా తింటారు, ఇష్టపడతారు. చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టపడతారండి. మనం ఈజీగా పెట్టొచ్చు వాళ్ళకి. కారంగా ఉండదు, ఘాటుగా అంటే అనిపించదండి అసలు. మనం ఫుడ్ తినేటప్పుడు చూడండి, పిల్లలకి మారం చేస్తారు కదా, నేను తినను అని. ఈరోజు బిర్యానీ అయితే ఇష్టపడతారు కదా. ఇప్పుడు మీరు కొబ్బరి అన్నాన్ని కూడా వాళ్ళకి అలవాటు చేసి చూడండి. అది కొబ్బరి పాలు కదా, హెల్దీ అనమాట. హెల్దీ మనం హెల్దీతో పాటు టేస్టీని కూడా ఇస్తాం కదండి పిల్లలకి. చూడండి, చూడండి ఇలాగ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం కదా. నేను ఈరోజు సండే స్పెషల్ అండి చికెన్ కర్రీ వండాను. చికెన్ కర్రీయే కాదు, మటన్ కర్రీతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇవి టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. శివశేషు వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకు ఫుల్ మీ సపోర్ట్ని ఇస్తారు కదా. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. శివశేషు వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, చాలా యమ్మీగా చూస్తుంటేనే ప్లేట్లో నాకైతే మాత్రం ఆకలేసేస్తుంది తినేయాలని. ఓకేనా ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్.